ప్రభు నందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన వారం అంతా దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో మరొకసారి ఈ పునరుత్థాన పండుగ దినాన ప్రభువుని స్తుతించుకోవడానికి ఆయన ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది అని 33వ కీర్తన 19వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే ఎవరైతే ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవిస్తారో, ఎవరైతే ఆయన కొరకు కనిపెడుతూ ఉంటారో, ఆయన యందు ఒక పరిపూర్ణమైనటువంటి నమ్మికతో ఆత్మీయ జీవితంలో దేవుని మీద ఎల్లప్పుడూ ఆధారపడి ఆయన కొరకు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి మీద నిలుచున్నది అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా తన పిల్లలు భయభక్తులు కలిగి ఉండాలని, ఆ భయభక్తుల ద్వారా వారు దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి దీవెనను సమృద్ధిగా పొందుకోవాలని దేవుని చిత్తమై ఉంది. అందుకే ప్రభువు తన పిల్లలమైనటువంటి మనకు అన్ని సమయాల్లో కూడా ఆయన ఆజ్ఞల ద్వారా, ఆయన ఆజ్ఞల్లో ఉన్నటువంటి ఆశీర్వాదపు పలుకుల ద్వారా ఎల్లప్పుడూ మనలను బలపరుస్తూ ఉన్నారు, స్థిరపరుస్తూ ఉన్నారు, దీవిస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు మనం చదివినటువంటి మాటలో మనకు కనపడుతూ ఉంది, దేవుని యొక్క దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకొని చూసేవారి మీద నిలిచి ఉంది అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈనాడు మన ప్రభు తన పిల్లలమైనటువంటి మన ఎడల తన ఆశీర్వాదాన్ని కొమ్మరిస్తూ ఉన్నారు. తన యొక్క కృప కొరకు ఎదురు చూసే మన మీద ఆయన దీవెనను పరిపూర్ణంగా ఇస్తూ ఉన్నారు. కనుక ఈనాడు ఆత్మీయ జీవితంలో ఎదిగి ఫలించాలని కోరుకున్నటువంటి మనము ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తామో, హృదయపూర్వకంగా ఆయన వాక్యానుసారంగా మనము నమ్మిక కలిగి ఉంటామో, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో దేవుని మీద ఆనుకుంటామో, అటువంటి తన పిల్లలందరి మీద ఆయన యొక్క దృష్టి నిలుపుతున్నట్లుగా వాక్యానుసారంగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా మరి సమయంలో అనగా ఈ రోజున దేవుని సన్నిధిలో మనం పరిపూర్ణమైన భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచి పరిపూర్ణంగా ఆయనను ఆరాధిస్తూ ఆయన ఇచ్చే పరిపూర్ణమైన అనగా ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణమైన సంతోషము, శాంతి, సమాధానం మనందరి జీవితాల్లో దేవాది దేవుడు సమృద్ధిగా కొమ్మరించును గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన గొప్ప వాక్య వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన వారమంతా మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అట్టి కృపలో మమ్మల్ని మీరు భద్రపరిచి బలపరిచి మరొకసారి ఈరోజు నీ సన్నిధిలో చేర్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈరోజంతా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించమని, నీ పిల్లలమైనటువంటి మా ఎడల ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదాన్ని కొమ్మరింపు చేయమని, ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.